హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్కార్ వరల్డ్ క్రియేషన్స్. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు జ్వరం వస్తే బేబీ చనిపోతుందా అనేటువంటి క్వశ్చన్ ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళు కూడా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రెగ్నెన్సీలో జ్వరం వస్తే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది తగ్గిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఏంటంటే ఫీవర్గా ఉన్నప్పుడు మనము ఎటువంటి ఆహారాలు అనేవి తీసుకోలేకపోవడం, అనీజీగా అనిపించడం, ఇబ్బందిగా అనిపించడం, ఎప్పుడు పడుకోవాలని అనిపించడం, ఏదైనా తినేటప్పుడు కూడా మనకి ఇష్టంగా తినకపోవడం, నార్మల్గా మనము తీసుకునే ఆహారం కన్నా తక్కువగా తినడం, వీటి వల్ల ఏమవుతుందంటే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది తగ్గిపోతుంది. ప్లస్ ఏంటంటే మనము చాలా వరకు వీక్ అయిపోతూ ఉంటాం అన్నమాట. సో ఈ సందర్భంలోనే మనము ఎప్పుడైతే ఫుడ్ కానివ్వండి, లేకపోతే ఇమ్యూనిటీ సిస్టమ్ కానీ తగ్గినప్పుడు మన బేబీ యొక్క పెరుగుదల మీద ఆ ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు జ్వరం వస్తే ఏమవుతుంది అంటే, బేబీ యొక్క డెవలప్మెంట్స్ కానివ్వండి, లేకపోతే వెయిట్ గెయినింగ్ కానివ్వండి, కొంచెం తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాని బేబీ అయితే చనిపోదు. ఇంకొక విషయం ఏంటి అంటే, ప్రెగ్నెన్సీలో జ్వరం వచ్చినట్లయితే వీలైనంత వరకు ఎక్కువగా ఇమ్యూనిటీని పెంచేటువంటి ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది. ఆ టైంలో మనకు తినాలని అనిపించదు, బట్ కానీ తీసుకోవాలి. ఎవరి కోసం అంటే బేబీ కోసం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్కార్ వరల్డ్ క్రియేషన్స్.